కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమి 12 సీట్లు గెలిచింది. ప్రతిపక్ష వైసీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. కర్నూలులో జరుగుతున్న పరిణామాలు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు మంత్రులకు అక్కడున్న మంత్రులందరికీ కూడా సెగ పెంచుతున్నట్లే కనిపిస్తోంది. సో ప్రస్తుతం వైసీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. కర్నూలులో జరుగుతున్న పరిణామాలు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు మంత్రులకు సెగ పెడుతూ ఉన్నాయి. కర్నూలు జిల్లా నుంచి టీజీ భరత్ అదేవిధంగా ఫరూక్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఒకరు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే మరొకరు మైనారిటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ జిల్లా మొత్తం మీద వీరికి పట్టు ఉంది. అదేవిధంగా కీలకమైన బాధ్యతలు కూడా చంద్రబాబుకు అప్పగించారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తే దాదాపు సగం పైగా జిల్లా వలసలతో ఖాళీ అయిపోయిందని చెప్పుకోవాలి. అనేక గ్రామాలు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పనులు లేకపోవడం, రైతులు తీవ్రంగా నష్టపోవడం, పత్తి, ఉల్లి, టొమాటో సహా అనేక పంటలు దెబ్బతినడం, వారికి మద్దతు ధర రాకపోవడంతో రైతులు తమ కుటుంబాలను వెంట పెట్టుకుని పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకు వలస వెళ్లిపోతూ ఉన్నారు. ఇటీవల కాలంలో భారీ ఎత్తున తరలిపోయిన దృశ్యాలు ప్రధాన మీడియాలోనే వచ్చాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో ఇబ్బందికర పరిణామాలుగా మారుతూ ఉన్నాయి. కొసిగి మండలం చింతకుంట గ్రామం, ఆ గ్రామం నుంచి ఒక్క రోజే 200కు పైగా కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. వలస వెళ్లిన వారిలో 25 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. కర్నూలు జిల్లాలో వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. చింతకుంటతో పాటు కోసిగి, దుద్ది, చిన్న భూంపల్లి, అలాగే దొడ్డి, బెళగల్, అర్లబండ, సజ్జలగుండం, అలాగే వందగల్లు, చంపాపురం, దొడ్డి, పల్లెపాడు తదితర గ్రామాల నుంచి పల్లె జనం వలస వెళ్లిపోతూ ఉన్నారు. ఒక్కో గ్రామంలో ప్రస్తుతం చూసుకుంటే అక్కడున్న ఒక్కో గ్రామంలో కనీసం 50 నుంచి 100 కుటుంబాలకు పైగా ఇప్పటికే ఊరు వదిలి వెళ్లారు. ముఖ్యంగా తెలంగాణలోని మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాలకు, ఏపీలోని గుంటూరు జిల్లాకు వెళ్తూ ఉన్నారు. మంత్రాలయం, ఎమ్మికనూరు, ఆలూరు, ఆదోని, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల నుంచి ఇప్పటికే 10,000 కుటుంబాలు పొట్ట చేత పట్టుకుని సుగ్గిబాటను సాగిపోయి ఉంటారని అనధికారిక అంచనా. దీంతో గ్రామాలన్నీ బోసిపోతున్నాయి. తల్లిదండ్రులతో పిల్లలు కూడా వెళ్లడంతో పాఠశాలల్లో హాజరు తగ్గిపోతూ ఉంది. కర్నూలు జిల్లాలో 5.62 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అత్యధికంగా పత్తి సాగు చేసిన జిల్లాలో గుంటూరు తర్వాతి స్థానం దీనిదే. అయితే అధిక వర్షాలకు తేమ ఎక్కువైపోయి చెట్టుపైన కాయలు నల్లగా మారి కుళ్ళిపోయాయి. ఉన్న అరాకుర పత్తి చెట్టుపైనే మొలకలు వచ్చి నేలపాలైపోయింది. అయితే ఎకరాకు 4-5 క్వింటాళ్లకు పైగా దిగుబడి రూపంలో నష్టపోయామని చెప్పి అక్కడ ఉన్న అన్నదాతలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సీఎం చంద్రబాబు తాజాగా కర్నూలు మంత్రులు టీజీ భరత్ అలాగే ఫరూక్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు మీరు ఎందుకు గమనించడం లేదంటే అడిగారు. ఆయన పరిస్థితిని ఎందుకు చక్కదిద్దడం లేదన్నది ఆయన ప్రధానంగా అడిగిన ప్రశ్న. ఉపాధి కల్పన, ఉద్యోగాలకు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్తున్న సమయంలో ఆ విధంగా వేలాది మంది తమ కుటుంబాలతో రైతులు వలసపోవడం రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారిందని చంద్రబాబు అంతర్గతంగా మంత్రులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా రైతులు తక్షణమే స్థానికంగా ఉపాధి పొందేలాగా చర్యలు తీసుకోవాలని కూడా, అవసరమైతే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత ఎక్కువగా జిల్లాల్లో అమలు చేయాలని కూడా ఆయన సూచించారు. మరోవైపు అధికారులు కూడా కర్నూలు జిల్లాలో ఏం జరుగుతుందన్న విషయంపై క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు. ఇక్కడ నుంచి రైతులు వెళ్ళిపోకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ఉపాధి కల్పించాలనే అంశాలపైన కూడా వారు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిసింది. మొత్తానికి కర్నూలులో జరుగుతున్న పరిణామాలు మంత్రులు టీజీ భరత్, ఫరూక్లకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. ప్రజలు వలసలు వెళ్లకుండా తక్షణం దృష్టి పెట్టాలి, వలసలు వెళ్లకుండా అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లా వలసలతో మొత్తం ఖాళీ అయిపోయింది. అనేక గ్రామాలు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తూ ఉన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోవడం, పత్తి, ఉల్లి, టొమాటో సహా అనేక పంటలు దెబ్బతినడం, రైతులు తమ కుటుంబాలను వెంట పెట్టుకుని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకు వలస వెళ్లిపోతున్నారంటూ చెప్తూ ఉన్నారు.